130వ జయంతి సందర్భంగా బలహీన వర్గాల దళిత సోదరులకు అక్కడ ఉన్న వర్గాలకు వారి రాజ్యాంగంలో కల్పించిన మరి భవిష్యత్తులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కూడా వాటిని ప్రమాదపడుతుంది. కాబట్టి సర్వజనులందరూ కూడా ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. వచ్చే విపత్తులు విపత్తు మీద ఈ రాజ్యాంగంలో కల్పించిన హక్కుల్ని ఏ ప్రభుత్వాలైనా సంపూర్ణంగా వీరికి అందించడానికి చూడాలి. అలా కాకుండా రాజ్యాంగం మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి తగిన ప్రతిపాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగం నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మార్గాన్ని ఇతర దేశాలు కూడా మరి ఆచరిస్తూ ఉన్నారు. ప్రతి దేశం ప్రపంచ దేశాలకు మార్గదర్శనం ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎల్లవేళలా వారిని స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో ఒకరి పనిచేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. భారత రాజ్యాంగకర్త గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఈరోజు జయంతి సందర్భంగా వారికి పూలమాల సమర్పించడం జరిగింది. వారిని సత్కరించుకోవడం మనందరి యొక్క బాధ్యత. ఈరోజు ఆయన చేసినటువంటి సేవలు, ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగం ద్వారా చాలామంది అణగారిన కులాలకు సంబంధించిన వాళ్ళు, అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎంతోమంది న్యాయం పొందింది. రాబోయే తరాలు కూడా ఎప్పటికీ కూడా గుర్తుంచుకునే గొప్ప నాయకుడు మన భారతదేశం కన్నది అని అంటే అది అంబేద్కర్ గారే. ఆయనకు ఆ రోజు ఆ విజన్ లేకపోతే ఈరోజు రిజర్వేషన్స్ కానీ ఈరోజు చాలామంది అట్టడుగున ఉన్నటువంటి ప్రజల్లో వాళ్ళ పుట్టినటువంటి పిల్లలు ఈరోజు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారంటే మరి ఖచ్చితంగా ఇది వారి గొప్పతనమే. మా నాయకుడు కేసీఆర్ గారు, మా నాయకుడు ఇక్కడ నిజామాబాద్లో ఉన్నటువంటి ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థి గారు బాజిరెడ్డి గోవర్ధన్ గారు వారి ఆశయాలను వారి యొక్క అడుగుజాడల్లో నడిచినటువంటి వ్యక్తులుగా చరిత్రలో నిలిచిపోతారు. కుల మతాలకు సంబంధం లేకుండా మరి కింది స్థాయి వర్గాలను మరి ఉద్ధరించాలనే ఒకే ఒక్క ఆశయాన్ని పెట్టుకొని ముందుకు వెళ్తున్నటువంటి నాయకులు వీళ్ళు. ఇటువంటి నాయకులు తెలంగాణలో ఉన్నందుకు మనం అదృష్టవంతులుగా భావించాలి. రాబోయే దీంట్లో కూడా మీరందరూ కూడా గుర్తించండి. మరి అంబేద్కర్ గారి ఆశయాల మేరకే మన రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి ఆయన ఆశయాల మేరకే దళితులకు న్యాయం చేయాలని చెప్పి దళిత బంధు అనే పథకాన్ని తీసుకొచ్చి కేసీఆర్ గారు ఈరోజు ఇండియాలోనే గుర్తుండిపోయే నాయకుడిలాగా తీసుకున్నటువంటి పాలసీ ఇంత గొప్పగా ఉంటుంది. మరి మా నాయకులను ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని, అంబేద్కర్ గారి ఆశయాల మేరకు మేమంతా కూడా మీకు కట్టుబడి పనిచేస్తామని, సేవ చేస్తామని తెలియజేస్తాం. జై